తెచ్చించుకున్న తర్వాత గుడి బయటికి రాగానే కొంతమంది మా కాళ్ళకి మొక్కారు. అందులో వయసులో నాకంటే పెద్దవాళ్ళున్నారు, చిన్నపిల్లలున్నారు, మహిళలు కూడా ఉన్నారు. మాలధారణ చేసిన వ్యక్తి పాదాలకు మొక్కి చాలా మంది ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ చేతులు నా పాదాలను తాకినప్పుడు నా మదిలో మెదలాడిన కొన్ని మాటలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మాలధారణకు ముందు మనం చాలా తప్పులు చేసుంటాం. అందరికీ తెలిసేలా కొన్ని, ఎవరికి తెలియకుండా ఎన్నో. అలాంటి మనకి నిజంగా మన కాళ్ళకి మొక్కేంత అర్హత ఉందంటారా? నన్ను అడిగితే లేదనే చెప్తాను. అయినప్పటికీ మనం అందరి చేత నమస్కరించబడుతున్నాం. కారణం అయ్యప్ప. కేవలం ఆయన మాలధారణ చేశామని ఒకే ఒక్క కారణం చేత మనం ఎన్ని తప్పులు చేసినా వాటిని చెరిపేసి ఆయన భక్తులు మనల్ని అయ్యప్పగా భావించి మన కాళ్ళకి మొక్కేంత స్థాయిని కల్పించాడు అయ్యప్ప. కేవలం మండల కాలం పాటు ధర్మబద్ధంగా జీవించినందుకే అయ్యప్ప ఎంత స్థాయిని కల్పిస్తే, ఒకవేళ జీవితాంతం ధర్మబద్ధంగా బతికితే ఇంకెంత స్థాయిని కల్పిస్తాడో ఒక్కసారి ఆలోచించండి. చిన్నపిల్లల దగ్గర నుంచి శరీరం సరిగ్గా లేని వారి దాకా అయ్యప్ప కోసం అనేక అవరోధాలను ఎదిరించి మరీ